స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్ఫూర్తితో గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. పంచాయతీ పాలకవర్గాల పాలన పూర్తయి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. మండల గ్రామము జగ్గడిగుంటపాలెం స్పెషల్ ఆఫీసర్గా తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ అత్తోట దీప్తి పర్యవేక్షించారు. గ్రామంలో ప్రధాన రహదారి వెంట వ్యర్థాలు పేరుకుపోవడంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా చేపడుతున్న చర్యలను మీడియాకు వివరించారు. రోజు జగడిగుంటపాలెంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మార్నింగ్ 9 o'clock నుంచి జరుగుతూ ఉంది. ఇది మెయిన్ రోడ్డు. నేను స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి అంతకుముందు కూడా చాలాసార్లు సర్పంచ్ గారికి, అప్పుడున్న సెక్రటరీకి, ఇంతకుముందు వేరే సెక్రటరీ ఉన్నారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు, అప్పుడున్న సెక్రటరీ కూడా చాలాసార్లు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఘోరమైన పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్లో మొత్తము కొబ్బరి చిప్పలు, పెంటపోగులు, చాలా అశుభ్రంగా అపరిశుభ్రమైన వాతావరణంలో మెయిన్ రోడ్డు ఉంది. ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అప్పుడు పెద్దగా దాని మీద వాళ్ళు దృష్టి సారించలేదు. నేను స్పెషల్ ఆఫీసర్గా తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఫస్ట్ మెయిన్ రోడ్డు నీట్గా చేద్దాం, తర్వాత లోపల అట్లా చేద్దాం అనుకున్నాం. సో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఈరోజు మొదలు పెట్టాము. మార్నింగ్ 9 o'clock నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ వరకు ఎంతైతే అంతవరకు చేస్తాము. కుదరకపోతే ఇంకా అవ్వకపోతే నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ కూడా కంటిన్యూ చేస్తాము. నా మెయిన్ మోటో ఏంటంటే శుభ్రంగా ఉండాలి, వాతావరణము, పరిసరాలు, పరిశుభ్రత అనేది చాలా నీట్గా ఉండాలి. ప్రజలు ఇక్కడ మెయిన్ రోడ్లో ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. ఒక విలేజ్ని చూడగానే అందమైన విలేజ్, పరిశుభ్రమైన విలేజ్ అనే ఇది రావాలి. అలాగా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పడేసి అక్కడే వాళ్ళు పిల్లలు తిరుగుతూ ఉంటారు. అనారోగ్యమైన పరిస్థితులు మనకి రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అట్లాంటి పరిసరాలు, పరిశుభ్రత లేకుండా మనం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా నేను దృష్టి సారించడం జరిగింది. ఈరోజంతా జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది. తర్వాత మేము మరలా దీనికి గ్రావెల్ ఇలాంటివి తోలించడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనం నీట్గా చేసామో మరలా అక్కడ వాళ్ళు డంప్ చేయకుండా, చెత్త చెదారం వేయకుండా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తాము. తర్వాత దీన్ని గ్రావెల్తో కూడా ఫిల్ చేస్తాము. సో చూడడానికి అందంగా ఉండేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేసుకుంటాను.